ఈరోజు మన రెసిపీ బీరకాయ పచ్చి రొయ్యలు. ముందుగా ప్యాన్ తీసుకొని దానిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకొని, చెక్క, లవంగాలు యాడ్ చేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేవి వేసుకోవాలి. ఇవి కొద్దిగా దోరగా ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. రొయ్యలు ఎప్పుడైనా సరే నేను ఫస్ట్ రాళ్ళ ఉప్పు, తర్వాత పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేస్తానండి. రాళ్ళ ఉప్పు వేసి మనం వాష్ చేయడం వల్ల రొయ్యలు అనేవి చాలా శుభ్రంగా అవుతాయండి. ఇప్పుడు ఈ రొయ్యలన్నిటిని బాగా కలుపుకోవాలి. ఒక 2-3 సార్లు కలిపిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది కూడా యాడ్ చేసుకుని రొయ్యలన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కనీసం ఒక 10 నిమిషాలు వదిలేస్తే మనకి రొయ్యలున్న వాటర్ మొత్తం ఎగిరిపోయి ఈ విధంగా కనిపిస్తాయండి. చూసారు కదా. ఇప్పుడు దీనిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఆనియన్లో వేసే కన్నా కూడా రొయ్యల కర్రీ చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేస్తే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల కారం అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కలగలుపు కూరలు వండినప్పుడు ఎప్పుడైనా సరే మనము రొయ్యలు అనేవి మీడియంవి తీసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. బీరకాయ ముక్కలు మనము యాడ్ చేసుకునే ముందు ఒకసారి బీరకాయ టేస్ట్ అనేది చూడాలండి. అది తీయగా ఉందో చేదుగా ఉందో. చేదుగా ఉంటే కనుక కూర మొత్తం పాడైపోతుంది. కాబట్టి వేసే ముందు ఒక్కసారి చూసుకోండి. ఈ విధంగా ముక్కలన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చూసారు కదా, మనకి కర్రీ అనేది ఈ విధంగా గుజ్జుగా అవుతుంది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లో కరివేపాకు మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకుని కూర మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మా గోదావరికి పచ్చి రొయ్యలు దొరికితే చాలండి, అన్నిట్లో వేసేసుకొని వండేసుకుంటాము. ఇంకేముంది, వేడి వేడి బీరకాయ పచ్చి రొయ్యల కూర రెడీ. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో కూర కలుపుకొని రొయ్య ముక్కలు నంచుకొని తింటే వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.